SR7 న్యూస్ కి స్వాగతం. జీవో 97 పై పాలిటెక్నిక్ విద్యార్థుల పోరుబాట. కలెక్టరేట్ వద్ద నిరసన. డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే ప్రభుత్వ నిర్ణయంపై పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97 వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ నిర్ణయం సాంకేతిక విద్యా ప్రమాణాలు దెబ్బతీస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. కేడిఆర్ పాలిటెక్నిక్ నుంచి మాట్లాడుతున్నాము సార్. మీరు ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్ వల్ల ఎంతో మంది బిడ్డలు ఎంతో మంది వాళ్ళు బీటెక్ కి చేయకుండా ఈ సెట్ తీసేస్తే మేము ఎలా చదవాలనుకుంటున్నారు సార్. 3 years మేము కష్టపడి చదివి మళ్ళీ వాళ్ళతో ఇంటర్ వాళ్ళతో ఐటీఐ వాళ్ళతో సేమ్ చేసి ఇంకా మేము ఇంత కష్టపడి చదివి వాల్యూ ఏంటి సార్? 10th తర్వాత ఇంత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరు నేర్చుకోవట్లేదు కదా సార్. ఓన్లీ డిప్లొమాలోనే నేర్చుకుంటున్నాం కదా. మాకు ఈ వాల్యూ లేకుండా చేస్తే మేము ఎట్లా సార్? ఇంత ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జాబ్ 15 to 20 లోపు ఏం సరిపోతుంది సార్? మేము బీటెక్ కి వెళ్లకుండా ఈ సెట్ క్యాన్సిల్ చేస్తే చాలా మంది వాళ్ళు నమ్మకం పెట్టుకుని వచ్చారు కదా సార్. మీరు ఇట్లా చేస్తే ఎంతో మంది వచ్చి ఈ 3 years వేస్ట్ అయినట్టే కదా సార్. కొంచెం దయదలిచి మాకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయొద్దని కోరుకుంటున్నాం సార్. ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు. మీరు FRS వాళ్ళ బయోమెట్రిక్ పోయింది, ఇంటర్ వాళ్ళతో సమానం చేసారు, మమ్మల్ని ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ చేసారు. అయినా కూడా మేము సైలెంట్ గానే ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఇది మొత్తానికి ఈ సెట్ కూడా తీసేస్తా అంటే ఇంకా మేము దేనికి సార్ చదివేది? మీరు కరెక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు, అయినా మేము ఒప్పుకుంటున్నాం సార్. దానికి తగ్గట్టు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చూస్తున్నాం సార్. మీరు ఇంత కఠినంగా పెట్టి మళ్ళీ లాస్ట్ కి వస్తే దాన్ని వేస్ట్ చేస్తే ఇంకా మేము దేనికి సార్ చదివేది? ఇంతమంది ఎందుకు సార్ ఉన్నది? కొంచెం మళ్ళీ మీరు ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అన్నారు సార్. అంటే ఎందుకు సార్? మేమేం చేసినాం సార్? మేము అంతగానం తప్పేం చేసినాం సార్? కష్టపడే చదువుతున్నాం కదా సార్. మాకున్నాయన్ని తీసేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి సార్. చాలా పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. డిప్లొమా వాళ్ళు ప్రతి ఒక్కరు రిచ్ కిడ్స్ కాదు కదా సార్. కొంచెం దయదలిచి మాకు ఈ స్కీమ్లు పెట్టకుండా మా డిగ్నిటీ మా ఐడెంటిటీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేడిఆర్ పాలిటెక్నిక్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఏంటంటే ఈ శక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు. ఈ శక్తి స్కీమ్ వల్ల మేము ఇప్పుడు హైయర్ స్టడీస్ పోవాలన్నా మేము డిప్లొమా నుంచి ఇంకా డిగ్రీ కానీ బీటెక్ కానీ పోవాలంటే హైయర్ స్టడీస్ కి మేము పోనీకి రాదు శక్తి స్కీమ్ వల్ల. దీని వల్ల మాకు చాలా లాసెస్ ఉన్నాయి. అవి మేము ఈ సార్ ఇంకా
ఐటీఐ కిందికి మారుస్తున్నారు. దీన్ని సేమ్ ఐటీఐ లాగా స్కిల్ ఎంప్లాయ్మెంట్ లాగా స్కిల్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చి దాని కిందికి మారుస్తున్నారు. మేము దానిలో పోవడం వల్ల మేము చాలా తక్కువ జాబ్స్ దానిలో లేబర్ వర్క్ లా ఉంటుంది. 15,000 20,000 ల జాబ్ వచ్చి మాకు ఎంత 3 years చదివి మేము హైయర్ స్టడీస్ పోవాలనుకుంటాం. మేము దానికి పోకుండా మీరు ఈ హైయర్ స్టడీస్ పోకుండా మీరు దీనికి తీసుకుపోవడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మీరు ఇది దయచేసి శక్తి స్కీమ్ అనేది తీసుకురాకుండా చూడండి. ఇంకా ఈ ఐటీఐ నుంచి ఇది డిప్లొమా 2 కలుపుతారు కాబట్టి మనకి ఎంతున్న లేబర్ వర్క్ లాగా 15,000 నుంచి 20,000 లోపు మనకి శాలరీ ఇచ్చి అది లేబర్ వర్క్ ఉంటుంది చాలా. మేము డిప్లొమా 3 years చేసి దాని నుంచి హైయర్ స్టడీ పోయి మేము మంచి ఎడ్యుకేషన్ తీసుకొని హైయెస్ట్ ప్యాకేజ్ ఏదైనా తీసుకొని చదువుకోవడం మేము అనుకుంటే మీరు ఈ స్కీమ్ తీసుకొస్తే చాలా మాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇది తీయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి తోటి కోరుకుంటున్నాం.